హౌ రొమాంటిక్, హౌ రొమాంటిక్. అమ్మాయి మీకు పడదండి. అదేంట్రా పుసుకునంత మాడనేసో కొంప తీసి నువ్వు లైన్ అవుతున్నావంటరా? చెప్పరా బాబు, నేను రాబోయిపోతా. ఊరుకోండి బాబా, ఈ అమ్మాయి బాగా స్ట్రిక్ట్ అండి బాబా. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయి నా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. ఇప్పుడు చూడు. వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర చిన్నారి లిల్లీ ఏవి కోరి నా జంట కడుతుంది, ఏమిస్తే తన గాలి మళ్ళీ ఎగురుకుంటూ ఒళ్ళో పడుతుంది. ఓరి ఫ్రెండో చెప్పర సలహా, షార్ట్ రూటు ఉందా లేదా, ఏందిరా ఈ అమ్మడి తరహా, ఎంతకాలం నాకీ బాధ. వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే తొందర తొందర, ఉత్తరకుమ్మ ఇద్దరి ముందర రేపకే గుండెలో తడగడ. పిల్ల నీ పేరు లవ్లీ, జారిపోకే చపల్లె తుల్లి. సో శేఖర్ మాస్టర్, చిట్టి జాంపండులా ఉన్నావే బుల్లి. చిట్టి, ఇది నీకోసం చిట్టి. వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర, పీయూష్ అంకిత ముద్దులకే నా గుండెలో తడతడ. ఏం చిట్టి, వాట్ ఏ కొరియోగ్రఫీ, వాట్ ఏ డాన్సర్స్, వాట్ ఏ కంటెస్టెంట్స్. మామూలు ఎనర్జీ కాదు బాబా బాబా. చూస్తానికి నిజంగా చెప్పాను, రెండు కళ్ళు చల్లే మిర్రర్ లో ఇటు తిని ఇటు చేస్తుంది కదా, ఇటు చూడాలి ఇటు చూడాలి ఇటు చూడాలి ఇటు చూడాలి, ఏం అర్థం కావట్లా. అంత బాగా చేశారు. అంటే ఏది మిస్ అయితే ఏది ఇది అంటామో అని, ఇలా అని మళ్ళీ మనం సైడ్ లాగుతుంటే ఇలా వెళ్తే మళ్ళీ ఇలా లాగటం, కింద నుంచి చెయ్యొచ్చు ఇలా అంటే మళ్ళీ మధ్యలో షర్ట్ అప్ చేసింది, అది మళ్ళీ తెలియలా, ఊరికే షర్ట్ ఉడికి లెగుస్తున్నట్టు మళ్ళీ ఇలా పెట్టి లెగ్ అప్ చేసి పైన చేసింది. చాలా కొత్తగా ఉంది. ప్రతి మూమెంట్ చాలా కొత్త మూమెంట్స్ ఇచ్చారు, హెవీ మూమెంట్స్ ఇచ్చారు, ఫాస్ట్ మూమెంట్స్ ఇచ్చారు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సదా గారు, నిజంగా మన షోలో వర్సిటైల్ జోడీ అంటే వీళ్ళిద్దరే. అమేజింగ్ ఎక్స్ప్రెషన్స్, అమేజింగ్ టైమింగ్. ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ నాట్ ఓన్లీ త్రూ ఎక్స్ప్రెషన్స్ బట్ ఆ టైమింగ్ లో కూడా ఒకేలాగా చేస్తారు ఇద్దరు. రియల్లీ నైస్, ఐ లవ్డ్ ఇట్. అందరి కోసం వెయ్య వెయ్య వెయ్యి వెయ్యి. సాధారణంగా అంటే కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్స్ ఎలా అయితే వీళ్ళకి అర్థమైపోతున్నాయో, ఈ మధ్యన జడ్జెస్ ఇచ్చే కమెంట్స్ కూడా అర్థమైపోతున్నాయి వీళ్ళకి. పీయూష్ అని అనగానే మీరు తిడదామన్నా పొగుడుదాం, పీయూష్ అనగానే అని రెడీ అవుతున్నాడు అంటే నాకు గ్యారంటీ మెచ్చుకుంటారు నాకు తెలుసా. వాట్ ఏ పర్ఫార్మెన్స్ భయ, ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అదిరిపోయింది. ఓకే రఘు మాస్టర్. చిట్టి కాన్సెప్ట్ వైజ్ గా చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం లైక్ రిఫ్లెక్టివ్ థీమ్ చాలా చాలా బాగుంది. అందులో ఇన్నోవేటివ్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా చాలా బాగుంది. శేఖర్ కూడా ఎక్స్ప్రెస్ చేసినట్టు షర్ట్ లో చేయి పెట్టి తీయడం గానీ, అంటే కొన్ని కొన్ని ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే ఆ రిఫ్లెక్టివ్ థీమ్ లో ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి. పీయూష్ అండ్ అంకిత ఇద్దరు గ్రేట్ పర్ఫార్మర్స్. ఐ రియలీ ఎంజాయ్డ్, సూపర్. అండ్ డెఫినెట్ గా ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కీప్ ఇట్ అప్. సార్ అంటే ఈ సాంగ్ థీమ్ స్టార్ట్ అయినప్పుడు అంటే అమ్మాయి వెంట పడ్డం అలా అని మీరు చేశారా రఘు మాస్టర్ ఇదివరకు? ఇలాంటివి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది. 1.5 year 1 year బ్యాక్ వరకు కూడా నేను నీ వైపే ఉన్నాను. సుధీర్ రోజు చేస్తూనే ఉంటాడేమో. మళ్ళీ నా మీద ఎందుకులేండి, పక్కన ఉన్న శేఖర్ మాస్టర్ ఏం మాట్లాడరు కానీ నా మీద అంటారు మాట. మళ్ళీ ఆయన వదిలేసే, ఆయన రివర్స్ లో ఉన్నాడు. ఎవరైనా యూత్ లో ఇవన్నీ చేసుకుంటూ పెద్దవాళ్ళు అవుతారు, ఆయన పెద్దవాళ్ళు అయినా రివర్స్ లో వెళ్తున్నాడు ఆయన వెనక్కి. సో ఆయన గురించి అడగకూడదు. శ్రీముఖి, నువ్వు ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయిలు వెంటపడ్డారు అలాగా?
నువ్వు ఎవరైనా అబ్బాయిలు నేను చాలా మంచిదాన్ని కదా బేసిక్ గా. ఇగో ఈవిడ శేఖర్ మీరు కూడా డైలాగ్ చెప్పండి సార్. నేను ఎంత మంచి ఉండేది అంటారు డైలాగ్. మాస్టర్ మీరు చెప్పండి. చాలా మంచిదని నాలాగే. ఓకే, థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఏంటి చెత్త కుప్ప చుట్టూ ఊరకొక్క తిరిగినట్టు తిరుగుతున్నాం? ఈసారి మా బాయ్స్ టీమ్ మామూలుగా రెడీగా లేరు. వాళ్ళకి ఛాలెంజ్. ఆంటీలు రెడీగా ఉండండి. అన్వేష్ వామ్మో. ఫస్ట్ టైం నువ్వు ఇలా ఆడుతాను చూస్తున్నా. ఇంత పిచ్చి పిచ్చిగా ఆడుతాను చూస్తున్నా. అది ఎందుకు వాడిని అలా కొడుతున్నావు? బాత్రూమ్ ఎక్కడుందని నన్ను అడుగుతాడేంటి నందోయుడు? కొట్టించుకొని నవ్వుతావేంట్రా ఎర్రి? మారు ముంత చోడు చింత. ఫైనల్స్కి వెళ్ళావి ఏంటి మనం? వెళ్తామా లేదని ఇప్పుడే చేస్తాడండి. చేతన్ తనతో చేపించావు చూడు, హ్యాట్స్ ఆఫ్ టు యు. సాంగ్ చూస్తే టీవీలో జనాలు పిచ్చెక్కిపోతారు. జాను 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 సందే పొదాల తాండే తిమ్మదియ గుమ్మె గుమ్మెత్తు తాండే. ఇక్కడ ఉన్నటువంటి 5గురిలో 2 క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు అండ్ 3 డేంజర్ జోన్ లో ఉండబోతున్నారు. డేంజర్ జోన్ లో ఉన్నటువంటి 3 నుంచి 1 ఎలిమినేట్ కాబోతున్నారు.